మలయాళ స్వామి వారు చెప్పేవారు, ప్రజలకి ఇప్పటి రోజుల్లో దైవ చింతన కంటే విషయ చింతన ఎక్కువగా ఉంది. దైవ ధ్యానం చెయ్యట్లేదు జనం, విషయ ధ్యానం చేస్తున్నారు అనేవారు. అంటే చూడండి, ఒక సంకల్పం పెట్టి కూర్చుంటారు, నాకు ఇది సాధించాలి అని. ధ్యానంలో కూర్చుని కూడా అవుతుందా లేదా అని ఆ సంకల్పం మీదే దృష్టి పెడుతూ ఉంటారు. అందుకే ఏమన్నాడంటే ఆయన, ధ్యానంలో కూర్చున్నా సరే దైవ చింతనలో లేరు జనం, విషయ చింతనలోనే ఉన్నారు. అది దైవ ధ్యానం కాదు, విషయ ధ్యానం అన్నాడు ఆయన. మనం ధ్యానంలో కూడా ఆలోచనలు వస్తున్నాయంటే ఏ ధ్యానం చేస్తున్నాం? విషయ ధ్యానం చేస్తున్నాం. ఇది గమనించుకోవాలి. నేను చెయ్యవలసింది ఆత్మ ధ్యానం. ఆత్మ మీదకి వెళ్ళాలి, దైవం మీదకి నా దృష్టి వెళ్ళాలి. దైవం శ్వాస రూపంలోనే ఉంది, ఆ శ్వాసే గమనించమన్నాడు గురువు. అందుకని దాన్నే గమనించాలి, కానీ విషయ చింతన నాలోకి రాకూడదు అనేది మనం తెలుసుకోవాలి.